అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 30వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క జీవిత దిశనే మార్చే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు కదులుతుంది. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుంచి ఒక వార్త లేదా ఒక అవకాశం లేదా ఒక సహాయం కూడా అందవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చిన్న చిన్న పొరపాట్ల వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఉదయం నుంచే మనసులో ఏదో ఒక ఆందోళన, ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ రోజు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పురోగతిని కూడా సాధిస్తారు. కొందరికి కొత్త బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు రావటం, పాత బాకీలు వసూలు కావటం, నిలిచిపోయేటువంటి ఒప్పందాలు పూర్తి కావటం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే ఏ ఒప్పందమైనా పరిశీలించి తర్వాతే నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఆర్థిక స్థితి పరంగా చాలా బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతుల ద్వారా అనుసరించి దినదిన అభివృద్ధిని కూడా సాధిస్తారు. నూతన పద్ధతుల ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా వ్యాపారంలో భాగస్వామ్య వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి కూడా ఒప్పంద పత్రాలను సరిచేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క శక్తి విజయవంతంగా ముందుకు సాగిపోతుంది. ఈరోజు మీ యొక్క మనసులో చాలా కాలంగా తిరుగుతున్నటువంటి కొన్ని ఆలోచనలు ఒక్కసారిగా స్పష్టతను ఏర్పరచుకుంటాయి. మీరు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్నది కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అనుకూలతగా ఉంటుంది. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల కోరికలు, పాత బాకీల కారణంగా డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అదేవిధంగా కుటుంబ విషయాలలో కొంత భావోద్వేగ పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చుకున్నా చూసుకోవాలి. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి రేపు అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలనుకునే వారికి మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు రేపు మంచి రోజు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. చాలా కాలంగా అర్థం కానటువంటి విషయాలు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయ పరంపరను కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులు ఇప్పటిదాకా ఎదుర్కొన్నటువంటి కష్టాలకు ముగింపు కూడా పడబోతుంది. మీరు పడినటువంటి శ్రమ వృధా కాదు. ఆలస్యంగా అయినా మీకు న్యాయం జరగబోతుంది. మీరు నమ్మినటువంటి దైవాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగినట్లయితే అద్భుతమైనటువంటి మార్పులు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తాయి. ఈరోజు ఎవరి మాటలు విన్నా మీ యొక్క లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. అదేవిధంగా ఈరోజు సాధారణంగా కనిపించిన మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి మార్పులు ఇప్పుడు వేగంగా జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నా ఒక విషయం ఒక్కసారిగా ముందుకు రావచ్చు. ఇది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం కావచ్చు. ముఖ్యంగా రేపటి రోజు మీరు కలిసే ఒక వ్యక్తి మీ యొక్క భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పటి వరకు
మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి బాధలను బయటపెట్టకుండా మౌనంగా భరించారు. కానీ ఇక మీదట పరిస్థితులు మారబోతున్నాయి. మీ యొక్క విలువను అర్థం చేసుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూసినటువంటి వారు ఇప్పుడు మీ యొక్క సహాయాన్ని కూడా కోరవచ్చు. అదేవిధంగా ఉద్యోగ స్థలంలో మీ యొక్క ప్రతిభ కూడా బయటపడుతుంది. మీరు చేసినటువంటి కష్టం పెద్దల దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రమోషన్, జీతం పెరగటం వలన కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో కొంతకాలంగా మాట్లాడినటువంటి వ్యక్తులతో మళ్ళీ కలిసే పరిస్థితి కూడా వస్తుంది. పాత గొడవలు తగ్గి శాంతి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు జాగ్రత్తగా ముందుకు సాగినట్లయితే ప్రతి విషయంలో కూడా మీ యొక్క విజయాన్ని మీరే ఏర్పరచుకునే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజు ఒక పాత కోరిక నెరవేరే సూచనలు కూడా ఉంటాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం చివరకు మీ చేతికి రావచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులు, రుణాలు, డాక్యుమెంట్లు వంటి విషయాలలో కొంత ముందడుగు కూడా పడుతుంది. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత కూడా ఉంటుంది.